హాయ్ టు ఆల్. ఈరోజు మనం అరటిలో అంతకుముందు మన ఛానల్లో చెప్పిన వెరైటీలకు సంబంధించి మరికొన్ని వెరైటీలు అరటిలో వాటి లక్షణాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. అరటిలో మార్టమాన్ అనే బెంగాల్ అమృతపాణి అని కూడా పిలుస్తారు. ఇది ఒక అరటి రకం. ఇది మనం కమర్షియల్గా సాగు చేసుకోవడానికి చాలా వరకు మంచిది. ఇది పనామా తెగుళ్ళను తట్టుకుంటుంది. కానీ ఇందులో ఉన్న ఇబ్బంది ఏంటంటే దుంపకుళ్ళు తెగులుకు ఇది ఎక్కువగా లోనవుతుంది. దీని ఎత్తు కూడా చాలా తక్కువ, 3 మీటర్ల ఎత్తు మాత్రమే పెరిగి మనకు గెల బరువు 20 కిలోలు ఉండి ఇది మనకు ఎకరానికి మనం చూసుకున్నట్లయితే 15 టన్నుల వరకు దిగుబడి అనేది ఇస్తుంది. ఇంకొకటి మనకు కొవ్వూరు బొంత. ఇది కూర అరటిగో పండించుకోవాలనుకుంటే కనుక ఈ కొవ్వూరు బొంత అనేది చాలా ముఖ్యమైనది. అయితే ఈ కొవ్వూరు బొంత గెలబరువు 20 కేజీలు ఉండి 7 హస్తాలతో ఉండి సుమారు 70 నుంచి 80 కాయల వరకు ఉంటాయి. అయితే కాయలు బాగా పెద్దగా ఉండి ఆకుపచ్చ రంగులో ఉండి చూడడానికి మనకు ఎంతో ముచ్చటగా ఉండి ఇది ఎక్కువ ధర పలికేటటువంటి కొవ్వూరు బంత రకం. అయితే దీని యొక్క పంటకాలం అనేది చూసుకున్నట్లయితే మనకు 13 నెలల్లో పంటకాలం ఉంటుంది. అయితే ఇది ఆకుమచ్చ తెగులను తట్టుకుంటుంది. దీన్ని మనం రెండో పంటగా కారసీ పంటగా కూడా దీన్ని మనం పండించుకోవచ్చు. నీరు కొంచెం తక్కువ ఉన్న ప్రాంతాల్లో కూడా ఈ కొవ్వూరు బంత రకాన్ని మనం సాగు చేసుకోవచ్చు. అయితే ఏంటంటే ఇందులో కూడా మనకు దుంపకుళ్ళు తెగులు అనేది వచ్చి ఈ కొవ్వూరు బొంతను పాడు చేస్తుంది. ఇంకొకటి గోదావరి బొంత. ఈ గోదావరి బొంత అనేది కొవ్వూరు బొంత కంటే కొంచెం ఎక్కువ దిగుబడి ఇస్తుంది. దీని యొక్క బరువు అనేది మనం చూసుకున్నట్లయితే 25 కేజీల బరువు ఉండి మనకు 9 హస్తాలతో 200 కాయల వరకు ఉంటాయి. అయితే కాయలు కూడా మంచి నాణ్యంగా ఉంటాయి. ఇది కూడా ఏంటంటే సేమ్ దానిలాగానే మనకు దుంపకుళ్ళు తెగులుకు లోనై వాటర్ కొంచెం తక్కువ ఉన్నప్పుడు కూడా దీన్ని మనం సాగు చేసుకోవచ్చు. అయితే మనం అరటిని ఎప్పుడు నాటుకోవాలి అనే విషయం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అరటిని మనం చూసుకున్నట్లయితే తెల్ల చక్కెరకేళి మన కర్పూర బొంత రకాలను సంవత్సరం పొడుగునా ఎప్పుడైనా సరే మనం నాటుకోవచ్చు. అయితే ఏప్రిల్ నుంచి ఆగస్టు నెల మధ్యలో నాటడం ఈ అరటి సాగుకు ఎంతో మంచిది. మనం పొట్టి పచ్చరటి, పెద్ద పచ్చరటి వంటి రకాలు మనకు వర్షాలు పడిన తర్వాత జూన్ నెల నుండి సెప్టెంబర్ 15 వరకు లేదా ఫిబ్రవరి మార్చి నెలల్లో మనం నాటుకోవాలి. అయితే నాటుకునే ముందు మనం పిలకలు తెచ్చుకుంటాం కదండి, వాటి ఎంపిక ఏ విధంగా ఉండాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మనకు వైరస్ తెగులు సోకని ఆరోగ్యవంతమైన తోటల నుండి మాత్రమే మనం పిలకలను ఎంపిక చేసుకోవాలి. మనకు 3 నెలల వయసు కలిగి 2 లేదా 3 కోతలు పడిన సూది పిలకలను మాత్రమే ఎన్నుకోవాలి. పిలకలను తవ్వడం, నాటడం వంటివి మనమే దగ్గరుండి చూసుకోవాలి. బయట వారికి అసలు ఇవ్వకూడదు. ఇంకొకటి ఏమిటి అని అంటే మనకు చీడపీడలకు సంబంధించి అవగాహన లేకుండా ఇతర రాష్ట్రాల్లో బాగా సాగు అవుతుంది, మంచి దిగుబడి వస్తుందని చెప్పేసి మనం తెలియకుండా వాడి తెగుళ్ళ గురించి తెలియకుండా మనం పిలకలను అక్కడి నుంచి మనం తీసుకోకూడదు. మనకు ఎప్పుడూ కూడా రైతు దగ్గరుండి పిలకల పై చర్మాన్ని పూర్తిగా చెక్కేసి 2.5 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్ మరియు 5 గ్రాముల కాపరాక్సీ క్లోరైడ్ కలిపిన మందు ద్రావణంలో మనం 15 నిమిషాలు ముంచి తర్వాత మాత్రమే మనం నాటుకోవాలి. దీన్నే పిలక శుద్ధి అని అంటారు. అయితే ఏంటంటే ఈ పిలకను నాటడానికి మనం గుంత తవ్విన మట్టికి మనం చూసుకున్నట్లయితే 300 గ్రాముల ఎస్ఎస్పి మరియు 5 కిలోల బాగా మాగిన పశువుల ఎరువు మరియు అరటి రకాన్ని బట్టి మనం దూరాన్ని ఎన్నుకోవాలి. అయితే మనకు పొట్టిగా పెరిగే పచ్చరటి మనం చూసుకున్నట్లయితే 1.5 x 1.5 మీటర్ల దూరంలో లేదా మధ్యస్థంగా పెరిగే గ్రాండైన్ తెల్ల చక్కెరకేళి రకాలకు 1.8 x 1.8 మీటర్ల దూరంలో మనం ఎత్తుగా పెరిగే కార్టమాన్ చక్కెరకాయలు కొవ్వూరు బొంత రకాలకైతే ఎటు చూసినా 2 మీటర్లు ఉండే విధంగా మనం నాటుకోవాలి. శుద్ధి చేసిన విత్తన పిలకలను మనం చదును చేసుకున్న నేలలో మనం చూసుకున్నట్లయితే 7.5 సెంటీమీటర్ల లోతు ఉండేలాగా మనం చూసుకోవాలి. అంటే మనం తీసుకున్న గోతులో కింద మట్టి వేసి మన పిలక అనేది 7.5 సెంటీమీటర్ల లోతు ఉండే విధంగా నాటుకుంటే మనకు సరిపోతుంది. పిలకలు నాటిన తర్వాత మొదటి సఫా మనం నీటిని ఎప్పటికప్పుడు కడవతో వేయాలి. మనం తర్వాత మాత్రమే పిలకలు నాటిన 2 లేదా 3 రోజుల తర్వాత మనం పిలక చుట్టూ కూడా గట్టిగా
మనకు గాలి అనేది చొరబడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచ్. మరిన్ని వీడియోల గురించి మరిన్ని మొక్కల గురించి మన ఛానల్ ఎప్పుడూ కూడా మీకు ముందు ఉంటుంది.